పంతులు గారు, ఇన్నాళ్ళు సూర్యాన్ని అమ్మ పేరుతో మోసం చేసి మీరు డబ్బులు తీసుకుంటూ వచ్చారు. ఇక నుంచి అలా మాయమాటలు చెప్పకుండా ఉండటం కోసం ఈ డబ్బు తీసుకోండి. వద్దమ్మా, మొరటోండే మార్చేసావు. నేను మారకపోతే అర్థం లేదు. నీ దగ్గరే ఉంచు. హలో సార్, నేను సత్యని మాట్లాడుతున్నా. ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాను. నామినేషన్ వేయడానికి ఇంకా పావుగంటే టైం ఉంది సార్, మీరు త్వరగా రావాలి. టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా. పొద్దు నుంచి విమానం ఢిల్లీలోనే ఆపేశారు. వేరే విమానంలో బయలుదేరి వచ్చాను. 10 నిమిషాలు ఆపలేవా? సార్ 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 ఇంపాసిబుల్ సార్. అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్. అల్లరవుతుంది సార్. సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్, ప్లీజ్ సార్. సరే. కుడి పక్కకి తిప్పరా. కుడి పక్కకి తిప్పరా. రూల్స్ రాసేవాళ్ళు, మనకి రూల్స్ ఏంట్రా? టైంకి వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఓడిరా. ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది. మంచి పని అంటే ఏం చేయాలి? యాక్సిడెంట్ ఎప్పుడు చూడలేదా? ఒక్క క్షణంలో ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను. పెద్ద మనిషి అయి ఉండి యాక్సిడెంట్ చేస్తుంది కాక దబాయిస్తావే. హలో చెప్పు సూర్య. మధు, ఇక్కడ ఒకడు 1 వేలో వచ్చేసి ఒక పాపను గుద్దేశాడు. ఎదురు తిరిగిన వాళ్ళని గన్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది? అది కూడా అడగాల? అతను డబ్బున్న వాడిలా ఉన్నాడు. డబ్బున్నా పేరున్నా ఏం పర్వాలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సి. ఓకే. నేనెవరినో తెలుసా? కాబోయే పార్లమెంట్ మెంబర్ని. కానీ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్వి. నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోతురా. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి. వీడి సంగతి మేము చూసుకుంటాం. తప్పకుండా. ఎవరో ఈ పాప అన్యాయంగా గుద్దేశాడు. దుర్మార్గుడు, కాపాడు బాబు. ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేత్తో కొట్టినట్లేదు, ఇనప రాడ్డుతో కొట్టినట్టు. యాక్సిడెంట్ జరిగిందని ప్రెస్కి చెప్పమను. అలాగే సార్.
అమ్మాయికి లలిత కూడా. డాడీ ఏమైంది? ఏం అవ్వలేదండి, చిన్న యాక్సిడెంట్. 1 వీక్లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు. డాడీ అమ్మా అమ్మా, మా బాబుకి యాక్సిడెంట్ అయిందట. పాప పేరు పేరు లక్ష్మి. ఇక్కడే జాయిన్ చేశారటమ్మా. రండి, చూపిస్తాను. ఆపరేషన్ జరుగుతుంది. మా పాప ఎక్కడుందమ్మా? అదిగో అతనే తీసుకొచ్చి జాయిన్ చేశాడు. బాబు నువ్వా? నీకేం అన్యాయం చేశావని మా జీవితాలతో ఆడుకుంటున్నావురా? మా సొంత ఇంట్లోంచి మమ్మల్ని గెంటేసి ఓ నీచుడి కాయలు అప్పగించావు కదరా. తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది. మా గుండెల్లో చిత్తు పెట్టావు కదరా. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావురా? ఎంతమంది కొంపలు ముంచాలనుకుంటున్నావు? ఏమయ్యా, ఆ పాపకు నువ్వు బంధువా? కాదు డాక్టర్, ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చాను. సమయానికి తీసుకొచ్చావు, లేకపోతే చచ్చిపోయింది. ఎనీవే, అమ్మాయి బంధువులు ఎవరో తెలుసుకోండి. అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి. 25,000 ఖర్చు అవుతుంది. డబ్బులు నేను కడతాను డాక్టర్. వెళ్ళి కౌంటర్లో కట్టేయండి. సరే. బాబు, ఇందాక ఆ ఇల్లు మీ సొంతం అన్నారు, అది నిజమా? మా బాబు మీద ఒట్టు బాబు. వావ్ మధు, సెల్ చాలా బాగుంది. నెల రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏంటి? ఏముంది, ఎవడో ఒకరిని చేసుకుని ఆడవాల్సిందే. అవును మధు, నీ సంగతి ఏంటి? మౌనంగా మా డాడీ చూపించిన వాడిని పెళ్లి చేసుకోవటం. అంటే నీది లవ్ మ్యారేజ్ కాదన్నమాట. సారీ, అలాంటివి నాకు నచ్చవు. చూడండి, నీకు నచ్చలేదు సరే, ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు. నీ అభిప్రాయం ఏంటి? సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే? ఏయ్, జోకులొద్దు. జోక్ కాదమ్మా, అటు చూడు. ఇది మనకు దొరకదే. దాని వాలకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది. హే, ఏంటిలా సడన్ గా? నువ్వు చెప్పిన వాడిని చితగొట్టి ఆ పాపని హాస్పిటల్లో చేర్చా. మంచి పని చేసి వచ్చా కదా. నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి వచ్చా. కాదులే, నేను డబ్బులు ఇస్తానన్నాను కదా, వాటి కోసం వచ్చుంటాం. అమ్మ తోడు, అందుకు రాలేదు. నిన్ను చూడ్డానికి వచ్చా. ఎందుకు? ఏమో, జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది. కొవ్వొత్తుల వెలుగుల్లో ఇంకా నచ్చింది. మెట్టల దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది. దీన్నే ప్రేమంటారు. ఏయ్, మిమ్మల్ని అర్థమైందా? సూర్యం అనే మాస్ అబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు 20,000 ఇప్పుడే చేస్తా. నేను డబ్బులు ఇచ్చేయండి. ఈ డబ్బు నీదే, తీసుకొని ఇల్లు ఖాళీ చేయి. అది ఎలా కుదురుతాయా? పాపం క్లబ్ నడుపుకుంటానంటే వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చాను. అయినా చాలా అన్యాయం అయ్యో. తాను చేస్తే సింగారం, పక్కనోళ్ళు చేస్తే డాష్ చారం అన్నట్టు ఒకప్పుడు నువ్వు చేసినప్పుడు లేదా? అదంతా నాకు తెలియదు కానీ ఇల్లు ఖాళీ చేయి. కుదరదయ్యా బాబు, వాడు పెద్ద రౌడీ. చా, అది మేము చూసుకుంటాం కానీ నువ్వు బయలుదేరు. కర్మ కర్మ రా. బ్రదర్స్, అందరూ ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. ఏ ఏరియారా? అన్ని ఏరియాలు మనవే. నచ్చావురా? అందరికీ నచ్చుతా. అర్ధగంట టైం ఇస్తున్నా, త్వరగా ఖాళీ చేసే. చెయ్యకపోతే నేను చేయిస్తా. మధు, నేను చెప్పింది రైటా రాంగా? రైట్. రాంగ్.
అబ్బా, ఇంకా మీ ఇంటి జోలికి ఎవరూ రారు. మీరు సంతోషంగా ఉండండి. నువ్వింత మంచివాడు అని తెలియక అనవసరంగా ఆ రోజు నేను తిట్టాం. ఏం అనుకోకు బాబు. పర్వాలేదండి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. ఉంటానండి. ఆ మంచిది బాబు. ఒక మంచి పని చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ రోజు అర్థమైంది. అవును మధు, నన్ను ఎందుకు మార్చాలనుకున్నావు? నేను పుట్టింది నీకోసం. అంటే అంటే ఐ లవ్ యూ. ఏం తింటావు? అమ్మో ఒరేయ్, ఏమిట్రా ఇది? బాగుంది కదా. ఏం బాగుందిరా దరిద్రుడా, గున్నయానికి చీర కట్టినట్టుంది. నేను ఈ హోటల్కి రాను. పంతులు గారు పాప సోనాలి, నువ్వు ఆ టేబుల్ చూసుకోమ్మా. అలాగే. పంతులు గారు ఎలాగో వచ్చారు, ఏదో ఒకటి తినాలంటే నాకు బేరం సాలిడ్ అవుద్ది. ఏముంది? బాగుండా మైసూర్ బొండా తెప్పించు. ఆ మైసూర్ పండా ఉంది. తెప్పించు. ఒరేయ్, మైసూర్ పండా తీసుకురా. రెడీ. రారా, పంతులు గారు కోపంగా ఉన్నారు. ఇదిగో బాగుండా ఫ్రెష్. ఆహా, చాలా రుచిగా ఉందిరా. ఏమిటి చిలకొట్టుడా? కాదా ఎలక్కొట్టుడు. ఎలక? ఏమిటి ఎలక కింద? ఓరే అప్రత్య పదాలారా, శాకాహారమే నన్ను మాంసాహారం చేస్తారట. మిమ్మల్ని చెప్పించేసి వదిలిపెడతాను. వెళ్ళకండి పంతులు గారు. పంతులు గారు వెళ్ళకండి. మోహన్ చూసి ఆగండి శాస్త్రి గారు. ఏంట్రా? ఏంట్రా? ఒరేయ్, వాళ్ళ గొడవ అన్నా చూడండి రా. గొడవ ఏంటి? ఏం లేదు, నీ బిల్లు నేను కడతా అంటే మా హెడ్ గారు కడతారంట. మీరే న్యాయం చెప్పండి. అరే నేను సీనియర్ కదా, మరి నేనే కట్టాలి కదా. మీరెలా కడతారు? మీ ఫ్రెండ్షిప్ చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా బాబాయ్. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని దెబ్బలాడుకుంటారు? మొత్తం బిల్ ఎంత? 99. ఆ మొత్తం 99. ఇదంతా ఇది 9 కలిపితే 99. సమానంగా కట్టండి. ఇదిగో బిల్లు డబ్బులును. తీసుకోండి డబ్బులు బిల్లు. ఒరే బుజ్జి, వీళ్ళేంట్రా 99 18 రూపాయల బిల్లు కట్టారు? 99 కట్టాలి కదా. అవును బావా, 99 2 9 చేసాం. ఆడో 9 ఈడో 9 సరిపోయింది కదా. ఒరే, నువ్వు జైల్లో ఉన్నప్పుడే నా హోటల్ బాగుండేదిరా. నీకే ప్రాఫిట్. ఆడు పర్స్ కొట్టేసా. రే నిజంగా నువ్వు హోటల్ బాగా మారిరా. నడి రోడ్లో నా పరువు తీసినవాడు ఇంకా దొరకలేదా? వాడిని గుర్తుపట్టగలిగిన మన వాళ్ళు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు సార్. ఆ పని మీదే ఉంటాను. రై సంపత్, ఎవరు అడిగినా అయ్యగారికి జరిగింది యాక్సిడెంట్ అని చెప్పండి. కొట్టిన వాడిని గుర్తుపడతావా? పడతానన్నా. నిన్న ఇక్కడ పాప యాక్సిడెంట్ జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళారో చెప్పరా? చెప్పరా? యశోద హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారితో మాట్లాడాను. వారం తర్వాత తీసుకెళ్ళొచ్చన్నారు. నేను మళ్ళీ కలుస్తాను. సరే బాబు. బాయ్. హలో హలో మధు, ఎక్కడున్నావు? అపోలో హాస్పిటల్లో. ఏమైంది? అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న మా డాడీకి చిన్న యాక్సిడెంట్ అయింది. నేను వస్తాను. అమ్మో వద్దు, మా డాడీ చూసి చంపేస్తారు. నువ్వు ఇక్కడికి రాకపోవటమే మంచిది. రాను మధు, మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయితే నేను చూడడానికి రాకపోతే ఎలా? నేను వస్తున్నాను. హలో, మేము వచ్చేసరికి వాడు బయటికి వెళ్ళాడంటనా? వదలొద్దు సార్. వాడి శవం వద్దన్నారు. సజీవంగా కావాలన్నారు. వాడు ఎక్కడున్నా పట్టుకోండి. సారీ, అర్జెంట్ గా వెళ్తున్నాను. హాస్పిటల్కి వచ్చే ప్రతి వాడికి అర్జెంట్ గానే ఉంటుంది. చా, కాస్త వెనక ముందు చూసుకెళ్ళు. నాకెప్పుడు ముందు చూపే గానీ వెనక చూపు లేదు. సూర్యం, ఏయ్, ఎందుకు వచ్చావు? మీ నాన్నగారిని చూడ్డానికి. నేను వద్దని చెప్పాను కదా నీకు. చెప్తే అర్థం చేసుకోవేంటి నువ్వు? సరే, కనీసం ఆంటీనైనా కలంని. ఆంటీ కాదు. పిన్ని, ఇతను సూర్యం అని. ఆంటీ 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 నేనాంటీ సూర్యం. అంటే మధులత యాక్సిడెంట్, పోలీస్ స్టేషను, జైలు నేనాంటీ. గుర్తొచ్చానా? ఒకసారి అంకుల్ని పలకరించి వస్తాను. వద్దు బాబు,
ఇప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది ఆంటీ? తెలీదు. ఓ సరే ఆంటీ, వెళ్ళొస్తాను ఆంటీ. పిన్ని ఇప్పుడే వస్తాను. మధు, సూర్యం ఇష్టపడుతున్నావా? మీ నాన్న సంగతి నీకు తెలీదా? సూర్యన్ సంగతి నీకు తెలియదు పిన్ని. నిజమే. ఎన్నో సంవత్సరాలుగా అతను ఒక అమ్మాయిని చదివిస్తున్నాడని నీకు తెలుసు కదా. అతని మనసు తెలుసుకోకుండా తొందరపడకు. ఏంటి బాబాయ్ నువ్వు కూడా? స్వాత్ అంటే నాకు ఇష్టం. తన్ని పెళ్లి చేసుకుంటా అని మీకు ఎవరు చెప్పారు? ఒకటి చెప్పాలా? ఏరా, హాయిగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన చిన్న వయసులో స్వాతి కోసం జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? నువ్వు చెయ్యని నేరాలను ఎత్తినేసుకుని డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నట్టు చెప్పు. ఆగు బాబాయ్, మా అమ్మని కాపాడబోయి వాళ్ళ నాన్న చనిపోయాడు. అదేగా నేను బతుకుని ఉంటే స్వాతిని ఖచ్చితంగా డాక్టర్ చదివించేవాడు. తను లేడు కాబట్టి ఆ పని నేను చేస్తున్నాను.